తృప్తి లేనిది ఆత్మ. అది అందువల్ల క్రియాశీలత్వం ఉండడానికి అవకాశం లేదు ఆత్మకి. ఆత్మకు గనక కర్తృత్వం గనక ఉన్నదే, దాని వెనక సంకల్పం ఉంది. సంకల్పం ఉన్నదా, వెనక కోరిక ఉంది. కోరిక ఉందా, వెనక అసంతృప్తి ఉంది. అసంతృప్తి ఉందా, అది ఏదైనా కావచ్చు, కానీ ఆత్మ ఎందుకు అవకాశం లేదు. నిత్యతృప్తోహం. క్లియర్? ఇది కనెక్షన్. దిస్ ది కనెక్షన్. అందువల్ల దృశ్యతే అభ్రేషు, దృశ్యతే అభ్రేషు ధావత్సు ధావన్నివ యథా శశి. కాబట్టి ఆత్మ అనేటువంటిది మారదు. ఇక్కడ కర్తృత్వం దేనికైతే ఉందో అది మారుతూ ఉంది, పనులు చేస్తూ ఉంది దేహం. ఇది మారుతూ ఉంది, పూర్వం ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. దేహంలో మార్పులున్నాయి, ఇంద్రియాల్లో మార్పులున్నాయి, కర్త మారుతూ ఉన్నాడు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు ఎందుకు అడుగుతాం మనం? ఒక 4 సంవత్సరాల తర్వాత కనపడ్డాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారండి అంటే అప్పుడేదో చేశాడని అర్థం మనకు తెలిసినప్పుడు, అంతేనా? అప్పుడు సీ ది వర్డ్ సెంటెన్స్ చూడండి. ఎవరైనా కొత్తగా 4 సంవత్సరాల ఓ మీరా ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఇదాని ఇప్పుడు ఏం చేస్తున్నారండి అంటే అప్పుడు ఏదో చేశాడని అర్థం. అప్పుడు ఏం చేశాడో తెలుసు. అప్పుడు ఏదైతే చేశాడో వాడు అదే చేస్తూ ఉంటాడని నువ్వు ఎందుకు అనుకోవు? కర్త మారుతాడు. అప్పుడు ఆ కొంప కూల్చాడు, ఇప్పుడు ఏ కొంప కొలుస్తున్నాడు. లేదా అప్పుడు ఆఫీసులో పనిచేశాడు, ఇప్పుడు ఏ ఆఫీసులో పనిచేస్తున్నాడు. అప్పుడు ఆ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు. ఎందుకని కర్త మారుతాడు, ఆత్మ మారేది కాదు. కర్త లక్షణం కర్తే గనక ఆత్మ అయితే మారే లక్షణం కర్తకు ఉండేటప్పుడు కర్త లక్షణాలు ఆత్మకు ఉండాలి. ఆత్మ కూడా మారేదైతే ఇంకా ఆత్మ కోసం మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు. నశించిపోద్ది. మారేది ఏదైనా నశించిపోద్ది. అండర్స్టాండ్? ఇట్లా మననం చేసుకుంటూ పోవాలా. సుస్థిరంగా బుద్ధిలో ఎప్పుడు పెట్టుకుంటూ ఉండాలా. సరేనా? మనం ఎన్ని పనులు చేస్తూ ఉన్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా వాటిల్లో చొచ్చుకుపోయి అదిగో ఆ కవిలాగా, సరేనా? అలా కాకుండా ఇప్పుడు వింటున్నా కూడా జరుగుతూ ఉంది. అందుకని చెప్తున్నాను నేను, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. వేదాంతం అనేది తమాషా కాదు. అది మనం నిరంతరం దాంట్లో ఉండాలి. నువ్వు ఏ పనన్నా చేయి, నువ్వు ఆఫీసుకు పోయినా కూడాను నువ్వు సాక్షి అనేటువంటి భావన నీకు ఉండాలి. నువ్వు పోతూ ఉన్న సాక్షి అనే భావన నీకు ఉండాలి. ఎవరిని చూస్తూ ఉన్న సాక్షి అనేటువంటి భావన నీకు ఉండాలి. నువ్వు వంట చేస్తున్న సాక్షి అనే భావన నీకు ఉండాలి. లేకపోతే వేరే రకంగా అయిపోతుంది. నువ్వు ఏం రాస్తున్నా కూడా సాక్షి అనే భావన ఉండాలి. గ్రంథం రాసిన లేదా నేను కర్తనేస్తావు వెంటనే, ఎంత బాగా రాశానండి నేనే రాయగలను, ఎవరు రాయలే, వచ్చేస్తుంది. కర్త అయిపోతావు. కర్త అయినప్పుడు నువ్వు మనసు అవుతావే కానీ ఆత్మ ఎందుకు అవకాశం లేదు. నేను చొక్క బాగా గుట్టాను అన్నాడు అనుకోండి, కర్త అవుతాడు. నేను ఈ వంట బాగా చేశాను అన్నాడు కానీ ఇంకా దాంట్లో పడిపోద్ది. ఇప్పుడు ఇది చేశాను కదా, రేపు ఇంకోటి చేస్తా. చెయ్యి ఎన్ని జన్మల్లో. దిస్ ఇస్ ది థింగ్. అండర్స్టాండ్? ప్రతి క్షణం, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ అదే ఉండాలి మనసులో, అదే ఉండాలి. అప్పుడే ముముక్షు అవుతాడు, అప్పుడే జిజ్ఞాసు అవుతాడు. అటువంటి వాడే మోక్షాపేక్ష కలిగిన వాడు అవుతాడు. అటువంటి వాడికే కేవలం ఏదేదో భావాలు పెట్టుకొని వాటి బడి ఏలాడతా ఉరి తీసుకున్నట్టే ఉంటుంది. మనల్ని ఉరి తీసేవాళ్ళు ఎవ్వరు లేరు. మన భావాలే మనల్ని ఉరి తీస్తూ పోతాయి. ఆ ఆత్మ భావన సుస్థిరంగా మనసులో లేకుండా చేస్తుంది. విలక్షణ స్థితి లేకుండా చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఆత్మ సాక్షి అనేటువంటిది మారేది ఉంటుంది కాదు. కర్త మారుతూ ఉన్నాడు. కాబట్టి నేను కర్త అయ్యేందుకు అవకాశం లేదు. ఇది ఎందుకు కనపడుతుంది? అది అవివేకినాం. అది ఇంపార్టెంట్. ఏంటంటే కాజ్ ఏంటి స్వామీజీ అంటే, అవివేకినాం వ్యాపారి ఇవ దృశ్యతే, అవివేకినాం శశి ధావన్నివ దృశ్యతే ఇది. చంద్రుడు పోతూ ఉండడం కూడా అవివేకం, ఆత్మకర్తృత్వం ఉందనుకోవడం కూడా అవివేకం. ఇది కేవలం అవివేకం తప్ప ఇంకొకటి కానే కాదు. సూర్యోదయం అయింది, నో, సూర్యుడు ఉన్నాడు అంతే. సూర్యుడు పోతున్నాడు, నో. సూర్యాస్తమయం, నో. చంద్రోదయం, నో. ఇవన్నీ కూడా రిలేటివ్గా మనం మాట్లాడుకుంటున్నాం. సూర్యుడు పుట్టింది లేదు, పోయింది లేదు, ఎప్పుడు ఒక విధంగా ఉన్నాడు. మనం ఈ విధంగా భావన చేసుకుంటున్నాం అంతే. నెక్స్ట్ స్వామీజీ, అయితే ఇప్పుడు ఈ పనులన్నీ జరుగుతుంది. వెరీ ప్రాక్టికల్. ఇవన్నీ జరుగుతున్నాయి కదా స్వామీజీ. అవును నాయన, దేహం పనిచేస్తుంది, మనసు పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది. ఇవన్నీ దేనివల్ల పనిచేస్తున్నాయి? ఇప్పుడు దేహం నడుస్తూ ఉంది అనుకో, దేహం నడవడానికి దేని మీద ఆధారపడి ఉంది?
అదే చైతన్యం మీద ఆధారపడి ఉంది, ఆత్మ మీద ఆధారపడి ఉంది. సపోజ్ చైతన్యం దీని నుండి కనుక సూక్ష్మ శరీరం వేరైపోయినప్పుడు ఇది చనిపోతుందని మనం తెలుసుకున్నాం కదా మనం. కాబట్టి ఆత్మస్ఫూర్తి లేదు, సత్తాస్ఫూర్తి ప్రధానం కాదు, అందువల్ల అది శవం అంటున్నాం మనం. కాబట్టి ఏది ఎక్కడ ఏ పని చేసినా, దేహం పని చేసినా, ఇంద్రియాలు చరించినా, మనసు ఆలోచించినా, బుద్ధి నిశ్చయించినా, ఏమీ చేయకుండా నువ్వు సుషుప్తిలో గాఢనిద్రలో పడి ఉన్నా కూడాను ఇవన్నీ పంచకోశాలన్నీ కూడాను ఆత్మని ఆశ్రయించుకొని ఉన్నాయి. ఆత్మ నిరాశ్రయంగా ఉంది. ఆత్మ నిరాశ్రయంగా ఉంది. ఎందుకని? సర్వగత అపి ఆత్మ యథా సదా సర్వగతోప్యాత్మ. అంతటా ఉండేదే గనక అది మరొక దాన్ని ఆశ్రయించుకొని ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ ఇంద్రియాలు చరిస్తున్నాయి, దేహం నడుస్తూ ఉంది. అహం అకర్త, అహం అకర్త, నాహం కర్త. అహం కర్త నా, అహం అకర్త. సీ దట్. ఆత్మచైతన్యమాశ్రిత్య దేహేంద్రియ మనోధియః స్వక్రియార్థేషు వర్తంతే సూర్యాలోకం యథా జనాః. ఇక్కడ పాఠాంతరం కూడా ఉంటుంది. ఇక్కడ స్వక్రియార్థేషు అని ఉండే స్వకీయార్థేషు అని కొన్ని పుస్తకాల్లో ఉంటుంది. ఇది తప్పు అని అనుకోబాకండి, అది తప్పు అని అనుకోబాకండి. స్వకీయ అర్థేషు, స్వకీయార్థేషు అంటే వాటికి సంబంధించిన విషయాల్లోని అర్థం. స్వక్రియార్థేషు వాటికి సంబంధించినటువంటి క్రియల్లోని అర్థం, తప్పులేదు. పటాంతరం అది. ఆత్మ చైతన్యం ఆశ్రిత్య దేహ ఇంద్రియ మనః ధీః స్వక్రియార్థేషు వర్తంతే సూర్యాలోకం యథా జనాః. సూర్యలోకమే సూర్యాలోకం యథా జనాః. ఇప్పుడు చూడండి ఇంద్రియాలు ఎట్లా చరిస్తున్నాయో చెప్తున్నాడు. ఇప్పుడు ఇంద్రియాలంటే అంతఃకరణ కూడా కదా, అంతరేంద్రియాలు బాహ్యేంద్రియాలు. ఆత్మ చైతన్యం ఆశ్రిత్య, ఆత్మ చైతన్యం ఆశ్రిత్య. కాబట్టి ఈ ఆత్మని ఆశ్రయించుకొని దేహ ఇంద్రియ మనోధియ, దేహము ఇంద్రియాలు మనస్సు ధీ బుద్ధి ఇవేవైతే ఉన్నాయో అవి ఆత్మ చైతన్యాన్ని అంటే చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మని ఆశ్రయించుకొని స్వక్రియార్థేషు వర్తంతే ప్రవర్తంతే వాటి పనులలో అవి పోతూ ఉన్నాయి. స్వక్రియ వాటికి సంబంధించిన పనులు అంటే ఏంటి? కళ్ళు చూస్తూ ఉన్నాయి, చెవులు వింటూ ఉన్నాయి. చెవులు చూడవు, కళ్ళు వినవు, అది స్వక్రియ. ఏ పనులలో అవి పోతూ ఉన్నాయి. కళ్ళు చూస్తూ ఉన్నాయి, చెవులు వింటూ ఉన్నాయి, ముక్కు వాసన చూస్తూ ఉంది, నాలుక రుచి చూస్తూ ఉంది, చర్మం స్పృశించి తెలుస్తుంది. వాటి పనుల్లో స్వే కర్మణి స్వక్రియార్థేషు వర్తంతే ప్రవర్తంతే. కథం ఎట్లా తర్వాత చూస్తాం. కాబట్టి ఇంద్రియాలు చూడండి, తమాషా చూడండి. ఆత్మ చైతన్యం ఆశ్రిత్య దేహేంద్రియ మనోధియ స్వక్రియార్థేషు వర్తంతే సూర్యలోకం యథా జనాః. ఆత్మ చైతన్యాన్ని ఆశ్రయించుకొని మనం చేసేటువంటి కార్యక్రమాల్లో దేహము ఇంద్రియాలు మనసు బుద్ధి వాటి పనులు అవి ఉన్నాయి. ఆయా కార్యరంగంలో అవి సాగుతూ ఉన్నాయి. ఎట్లాగా స్వామీజీ? కథం యథా సూర్యలోకం జనాః యథా జనాః ప్రవర్తంతే. ఏది? సూర్యాలోకం ప్రకాశతే. అట్లా యథా సూర్య ప్రకాశతే ఆదిత్య. సూర్యుడు వెలుగుతూ ఉన్నాడు అనుకోండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సూర్యోదయం కానంత వరకు రాత్రి పడుకొని ఉంటాం కదా, చీకట్లో పడుకొని ఉంటాం. సూర్యుడు వచ్చేసాడు అనుకోండి, అక్కడి నుంచి మన పనులలోకి మనం వెళతాం. అందరూ ఒకే పనిలోకి వెళ్ళలేం. ఎవరెవరు ఏ పనిలోకి వెళతారో వాళ్ళలోకి వెళతారు. ఓకేనా? ఇద్దరు పరిగెత్తుకుంటూ పోతారు. ఒకడు పాలు ఎత్తుకుని పోయేవాడు, ఒకడు పాలు కొనడానికి పోయేవాడు. అర్థమవుతుంది? వీడి చేతిలో చిన్న చెంబు ఉంటుంది, వాడి చేతిలో పెద్ద బిందె ఉంటుంది. వాడు సైకిల్ కట్టుకొని పోతూ ఉంటాడు, వీడు సైకిల్ ఎక్కిపోతూ ఉంటాడు. ఇద్దరు ఒకే చోట తిరుగుతాడు. వాడు పోస్తాడు, వీడు పోయించుకొని వస్తాడు. వీడు లేట్ అయితే వాడు నీళ్లు పోస్తాడు. ఒకవేళ వీడు టైంకి పోతే వీడు నీళ్లు పోసుకొని ఇంటికి తీసుకుపోతాడు, మళ్ళీ ఆవిడ పోయిన అవసరం లేకుండా. అర్థమవుతుంది? జస్ట్ లిసన్. కాబట్టి ఇవన్నీ కూడాను వాటి పనులలో పోతారు. ఎవరు ఏ పనులు చేస్తున్నారనేది వేరే విషయం. సూర్యోదయం జరిగిన తర్వాతే వాళ్ళ పనులలో ఉంటారు. సూర్యుడిని ఆశ్రయించుకొని మనం కర్మలు చేసుకుంటూ ఉన్నాము. ఎగ్జాంపుల్. అట్లాగే ఆత్మచైతన్యం ఆశ్రిత్య దేహేంద్రియ మనోధియ స్వక్రియార్థేషు వర్తంతే.
ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అంతకుముందు శ్లోకానికి తర్వాత శ్లోకానికి మధ్యలో ఉంది దేహళ దీప న్యాయం. దేహళ దీప న్యాయం అంటే గడప మీద దీపాన్ని పెట్టడం. గడప మీద